ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మరి ఒక దినం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు బాగున్నారా? ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యములను విని ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసంలో బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. సమూయేలు గ్రంథంలో మనం ఒక గొప్ప విషయాన్ని చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి ఫిలిష్తీయుల దండు యుద్ధానికి సిద్ధమవుతారు. ఈ ఇశ్రాయేలీయులు చేసిన తప్పులకు దేవుడు ఫిలిష్తీయుల చేతికి వారిని అప్పగించాలనుకున్నప్పుడు వీరందరూ కూడా వారు చేసిన తప్పులు తెలుసుకొని వారు సమూయేలు యొద్దకు వెళ్ళి దేవుణ్ణి మా కొరకు, మా కుటుంబాల కొరకు మేము రక్షింపబడాలని ప్రార్థన చేయమని అడుగుతారు. ఎప్పుడైతే సమూయేలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో వీరందరూ కూడా సమూయేలుతో పాటు వారి తప్పులు తెలుసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారో దేవుడు వారి ప్రార్థనను విని వారిని క్షమించి ఫిలిష్తీయుల చేతిలో నుండి వారిని రక్షిస్తాడు. అప్పుడు సమూయేలు ఆ ప్రాంతానికి ఎబెనేజర్ అనే పేరు పెడతాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఎబెనేజర్గా ఉన్నాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నుండి, ఎన్నో ఇరుకుల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి ఎబెనేజర్ వలె ఆయన మన యొక్క కుటుంబాలను, మన జీవితాలను కాపాడుతున్నాడు. మనము కూడా మన జీవితాల్లో ఏదో ఒక తప్పు చేసి దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నాం. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో, ప్రభువా నేను చేసిన తప్పులు మన్నించి నేనున్న ఈ ఇరుకులో నుండి, నేనున్న ఈ ఇబ్బందుల్లో నుండి నన్ను తప్పించు అని ప్రార్థించగలిగితే ఆనాడు ఇశ్రాయేలీయులను కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము చేసిన తప్పులను ఒప్పుకోకుండా, దేవునికి విరోధమైన కార్యములు ఏవైతే మన జీవితాలలో, మన యొక్క కుటుంబాలలో ఉన్నాయో వాటిని ఒప్పుకోకుండా, నా జీవితం దేవుడు చూడట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదని అనడం సరికాదు. ఈరోజు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనము చేసిన తప్పులను ఒప్పుకుంటే ఆయన ఖచ్చితంగా క్షమించి మనల్ని కాపాడుటకు, మనలను ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా చేసిన తప్పును తెలుసుకున్నారు, దేవుణ్ణి విడిచి తిరిగారు. కాబట్టి ఆ తప్పులను వారు తెలుసుకొని సమూయేలుతో పాటు ప్రార్థించడం మొదలుపెట్టారు. మేము చేసిన తప్పులు మన్నించు ప్రభువా అని వారు ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును దేవుడు కాపాడాడు. ఈరోజు సాతాను నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి, దురాత్మల నుండి, ప్రతి ఇబ్బంది నుండి నిన్ను కాపాడుటకు, నిన్ను విడిపించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజే దేవుని సన్నిధిలో నీవు హృదయపూర్వకంగా నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తావా? ఈరోజు నీవు అప్పగించగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్.